హలో అందరికీ ఈరోజు నేను ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాను. బయట వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కదండీ ఈ మధ్య. సో ఈవినింగ్ ఇలా స్నాక్ ఐటెమ్ లాగా ఉల్లిపాయ పకోడీ ప్లస్ చాయ్ కాంబినేషన్ అబ్బా! డెడ్లీ అండి. డెడ్లీ కాంబినేషన్ అంతే. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగొస్తుంది. సో దానికోసం నేను ఇలా ఉల్లిపాయలు సన్నగా తరుముకున్నాను. సన్నగా తరుముకున్న తర్వాత ఆనియన్స్‌ని అంతా ఇలా విడివిడిగా చేసుకోవాలి. అందులోనే కొంచెం శనగపిండిని, కొంచెం కారం పొడిని, రుచికి తగినంత ఉప్పుని, అందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, ధనియా పౌడర్‌ని అండ్ అందులోనే కొంచెం వామును కూడా యాడ్ చేసుకోండి. హెల్త్‌కి మంచిది కదా! సో టేస్ట్ కూడా బావుంటుంది. అందులోనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొంచెం కరివేపాకును కూడా ఏస్తే టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇంక అంతేనండి. మిక్స్ అలా కలుపుకోవడమే. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఎప్పుడన్నా కొంచెం పొడి పొడిగా అనిపిస్తే అలా 2 చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం సోడాని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా మిక్స్ చేసేసుకోవడమే. తర్వాత ఇలా కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇంకా వేడి వేడి పకోడీ రెడీ అండి.